తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజుల తర్వాత నేడు శాసనమండలి సమావేశం జరగనుంది. శాసనసభ మండలిలో క్వశ్చన్ అవర్ రద్దు చేశారు. పలు నివేదికలను శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టేబుల్ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజుల తర్వాత నేడు శాసనమండలి సమావేశం జరగనుంది. శాసనసభ మండలిలో క్వశ్చన్ అవర్ రద్దు చేశారు. పలు నివేదికలను శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టేబుల్ చేయనున్నారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభానికి సంబంధించి అసెంబ్లీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. చక్రి, మరి కాసేపట్లో సరిగ్గా ఉదయం 10 గంటలకు తెలంగాణ శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. 4 రోజుల విరామం తర్వాత శాసన మండలి కూడా ఈరోజు జరగబోతా ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఈ 10 రోజుల పాటు ఈ రోజుతో కలుపుకుంటే 10 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు. ఈరోజు పలు కీలకమైనటువంటి బిల్లులకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు కూడా ఆమోదం తెలుపబోతా ఉన్నాయి. ఇప్పటికే ఒకవైపు శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 2 రోజుల పాటు నిన్న అంటే ఈ రోజు 2 రోజుల పాటు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక సభలో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులు శాసనసభలో ఉంటారు. శాసన మండలిలో మాత్రం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా శాసనసభలో ఈరోజు వాళ్ళు కూడా చర్చల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఇక ఈరోజు వాయిదా తీర్మానాల విషయానికి వచ్చినట్టయితే ఇటు బీజేపీ ఏదైతే నిర్మల్లో హిందూ మైనర్ బాలికలపై జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి శాసనసభలో చర్చ జరగాలని చెప్పి బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇక బీఆర్ఎస్ కూడా ఈరోజు శాసనసభలో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి అక్రమ మైనింగ్కు సంబంధించి మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయడంతో పాటు హౌస్ కమిటీని కూడా వేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇటు వాయిదా తీర్మానం స్పీకర్కు ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈరోజు క్వశ్చన్ అవర్ను ఇటు శాసనసభలో, శాసన మండలిలో రద్దు చేయడం జరిగింది. ఈరోజు పలు కీలకమైనటువంటి నివేదికలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో టేబుల్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపాలిటీలు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయాలు, అదేవిధంగా వార్షిక ఆడిట్ నివేదికలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో టేబుల్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఉభయ సభల్లో కూడా కాగ్ రిపోర్ట్ను కూడా ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతా ఉంది. దీనికి సంబంధించి నివేదికలు ఏవైతే ఉన్నాయో కాగ్ నివేదికలను ఈరోజు టేబుల్ చేయబోతా ఉన్నారు. ఇక వీటితో పాటు లోకల్ బాడీల నివేదికకు సంబంధించి, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై నివేదిక, అదేవిధంగా ఇటు రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ సంస్థలపై ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి నివేదికలను ఈరోజు సభలో టేబుల్ చేయబోతా ఉన్నారు. వీటితో పాటు శాసనసభ వివిధ బిల్లులపై ఇప్పటికే ఏదైతే కొన్ని బిల్లులు ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లులతో పాటు ఈరోజు కూడా మరికొన్ని బిల్లులు ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరబోతా ఉన్నారు. ఇక ఒకసారి మనం చూసుకున్నట్టయితే 2026 తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే అమెండ్మెంట్ బిల్లు ఉందో ఆ బిల్లును కూడా ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లును కూడా ఈరోజు ఆ సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. హేట్ స్పీచ్ గురించి గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఎక్కడా కూడా విద్వేషపూరిత ప్రసంగాలు కానివచ్చు, విద్వేషపూరితమైనటువంటి స్పీచ్లు ఇస్తే ఖచ్చితంగా అవి చట్టం పరిధిలోకి తీసుకొస్తాము, అట్లాంటి వారిపై శిక్షిస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం తరచూ కూడా చెప్తా ఉన్నారో, సో ఈ నేపథ్యంలోనే ఆ బిల్లును కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోసం చూడబోతా ఉన్నారు. ఇక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు కానివచ్చు, తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్కి సంబంధించినటువంటి బిల్లు కానివచ్చు, వెల్ఫేర్ బిల్లు కానివచ్చు, సో వీటికి సంబంధించి కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదం కూడా చేసుకోబోతా ఉన్నారు. ఇక బడ్జెట్కు సంబంధించినటువంటి బిల్లుల విషయానికి వచ్చినట్టయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోసం కోరబోతా ఉన్నారు. సభ ఆమోదం అదేవిధంగా ఇందులో 2 ఉంటాయి. అప్రోప్రియేషన్ బిల్లులో
అప్రాప్రియేషన్ బిల్ 1, అప్రాప్రియేషన్ బిల్ 2 ఈ రెండు కూడా సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదంని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరబోతా ఉన్నారు. ఇక శాసన మండలిలో కూడా కొన్ని ఏదైతే నివేదికలను కూడా టేబుల్ చేయబోతా ఉన్నారు. వీటితో పాటు ఇప్పటికే శాసన సభలో ఆమోదం పొందినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులను కూడా ఈరోజు శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదం కోసం సభ ఆమోదం కోసం కూడా ప్రభుత్వం కోరబోతా ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే జిఎస్టీ అమెండ్మెంట్ బిల్ 2026 బిల్ ఏదైతే ఉందో ఇప్పటికే శాసనసభ ఆమోదం పొందింది. ఈరోజు శాసన మండలిలో ప్రవేశపెట్టి దాని ఆమోదం కూడా ఈరోజు చేసుకోబోతా ఉన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు కూడా శాసన మండలిలో ప్రవేశపెట్టి దాన్ని కూడా ఈరోజు ఆమోదించబోతా ఉన్నారు. ఇక తెలంగాణ పంచాయతీరాజ్ థర్డ్ అమెండ్మెంట్ ఏదైతే యాక్ట్ ఉందో సో దాన్ని కూడా శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదం కోసం చూడబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఉద్యోగుల పేరెంటల్ ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో అది శాసనసభలో ఆమోదం పొందింది. దాన్ని కూడా శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత ఆమోదం కోసం వెళ్ళబోతారు. ఈరోజు సుదీర్ఘంగా ఏదైతే బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు కానివచ్చు, ఇతర బిల్లులకు పైనటువంటి సంబంధించిన అంశాలు కానివచ్చు, కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు.